హాయ్ అండి, భవానీ వంటింటికి స్వాగతం అండి. ఇదిగో మీ ముందుకు వచ్చామండి. గోంగూర పచ్చడి చేసుకుంటున్నాము. ఇప్పుడు గోంగూర అంతా బాగా జాడిచ్చి ఇసుక లేకుండా శుభ్రంగా వడకట్టుకొని అది వేరే గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టాము. చూడండి, ఇప్పుడు చూసుకుందామండి. దాంట్లో వచ్చిన వాటర్ అంతా శుభ్రంగా ఇనికిపోయినాయి పచ్చడికి. ఇంకా అవి కూడా లేకుండా శుభ్రంగా ఇనకాలని పెట్టాను. దీంట్లో కొంచెం నూనె వేసుకున్నామండి. ఇదిగో కొంచెం నూనె, తర్వాత తాలింపులో వేసుకుంటాము. నూనె వేసుకొని ఇట్లా నూనెతోనే అడుగు అంటకుండా దగ్గరికి అయ్యేటట్టుగా నీళ్ళన్నీ శుభ్రంగా ఇనికిపోయినాయండి. చూడండి, మీరు కూడా చేసుకోండి, మంచిగా ఉంటుంది, టేస్ట్ రుచిగా ఉంటుంది. 4 రోజుల దాకైనా ఉంటుందండి నిలవ పచ్చడి. మళ్ళీ అదంతా దగ్గరికి అయిన దాకా చూసుకున్నామండి. పచ్చిమిర్చి చూడండి అండి. ఇదిగో దీనికి సరిపోయాన్ని మనకి ఎంత పచ్చడికి అయితే ఎన్ని అయితే సరిపోతాయి అనుకున్నప్పుడు ఇగో ఇన్ని తీసుకున్నామండి. 1/2 కిలోకి కొంచెం అటు ఇటుగా తీసుకున్నాము. కారాన్ని బట్టి అండి, మనం తినేదాన్ని బట్టి. మనం కారంగా తినాలంటే ఎక్కువ తీసుకోవచ్చు, మోతాదుగా ఉంచుకోవాలంటే ఇన్ని తీసుకోవచ్చు. ఆయిల్ వేసుకున్నామండి. ఆయిల్ వేసుకొని సన్న మంట మీద మనం దాన్ని వేపుకున్నామండి. మధ్యలో కలుపుకుందామండి, అడుగంటకుండా ఇట్ట తిప్పుకుంటా ఇది కలుపుకుంటా ఉంటే ఈ నీళ్ళన్నీ చెమ్మ ఉంటుంది కదా దాంట్లో, ఆ చెమ్మ లేకుండా శుభ్రంగా ఇనికేటట్టుగా ఆయిల్ వేసుకుంటా ఇలా తిప్పుకుంటా ఉండాలండి, మంచిగా నీట్గా. కొంచెం ఆయిల్ వేసి అడుగంటకుండా ఇట్లా ముందు ఒకసారి వేసాము, ఇంకొకసారి మళ్ళీ తిప్పుకుంటా ఇట్లా చూసుకుంటా ఉంటే అడుగంటదండి, నీట్గా ఉంటుంది పచ్చడి. బాగా అడుగంటితే స్మెల్ వస్తుంది. మళ్ళీ దగ్గరికి తీసుకుని ఇది నూనె వేసేటపాటు అంటే అండి, ఇదిగో ఈ శుభ్రంగా ఇదిగో మనం ఇట్లా మూత పెట్టేటప్పటికి బాగా దగ్గరికి అయ్యి ఆయిల్లో నీట్గా అవుతాయండి. అందుకని పట్ట అంటే ఇట్లా పెట్టుకుంటాం. ఒకసారి చూద్దామండి. ఇదిగో తెల్లగడ్డలో జీలకర్ర వేసుకొని ఒక 2 నిమిషాలు కొద్దిగా 2 నిమిషాలు పెట్టుకుంటే ఇదిగండి. ఇప్పుడు చూడండి, ఈ 2 మూతలు తీసి స్టవ్ కట్టేసుకొని చల్లార్చుకున్నామండి. ఇదిగో చూడండి, స్టవ్ కట్టేసుకొని చల్లార్చుకున్నామండి. ఇప్పుడు ఈ పచ్చడి గోంగూర ఈ పచ్చిమిర్చి చల్లారేలోపు 1/2 కిలో పల్లీలు వేసుకొని వేపుకుందామండి. దోరగా వేపుకోవాలి, మాడిపోకుండా దోరగా వేపుకుందాం. ఇది 1/2 కిలో పల్లీలు తీసుకున్నా. అయ్యేలోపు చల్లారేలోపు మనం వేపుకుందామండి. చూడండి, బాగా ఏగినాయి కదా, దోరగా మాడిపోకుండా దోరగా ఏగినాయండి. ఈ దోరగా ఏగిన పల్లీలు ఏం చేయాలంటే పౌడర్ చేసుకుందామండి, మిక్సీ పట్టుకుందాము. చల్లార్చుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఇప్పుడు మనం చల్లార్చుకున్నాం కదండి, ఎల్లిపాయలు జీలకర్ర వేసినాక కొంచెం చల్లారాలని పచ్చిమిర్చి అన్నీ వేపుకున్నాం కదా. ఇప్పుడు రోట్లో పోసి ఇప్పుడు దంచుకుందంటే, రోటి పచ్చడి ఎందుకంటే అంత టేస్ట్గా ఉందంటే రోట్లో దంచుకుంటున్నాం కాబట్టి అంత టేస్ట్గా ఉంటుందండి. దీనికి సరిపడా ఉప్పు వేసుకుందామండి. చూడండి, నేను అందాదిగానే వేస్తాను, చేతితోటి వేసేస్తాను. ఇప్పుడు దంచుకుందాం. రోట్ వేసేమో చల్లార్చుకుని ఇప్పుడు శుభ్రంగా రోట్లో ఎందుకు దంచుతానంటే అంత టేస్ట్గా ఉంటుందండి పచ్చడి, అందుకే అంత టేస్ట్ వచ్చింది. మన మిక్సీలో ఉంటే అంత టేస్ట్ రాదండి పచ్చడి, ఒక గోరింటాకులాగా వచ్చింది. అందుకని మేము ఎంత లేట్ అయినా కానీ రోట్లోనే దంచుతానండి. పల్లీలు పచ్చడి కానీ ఏదైనా కానీ, ఎండుమిర్చి టమాటాల పచ్చడి కానీ ఏదైనా ఇప్పుడు మనం శుభ్రంగా దంచుకొని, మా అమ్మమ్మ కానీ మా అమ్మ కానీ అండి, మాకు తెలిసిన కాడి నుంచి రోట్లోనే ఎంత పచ్చడైనా, కిలో పచ్చడైనా రోట్లోనే దంచేవాళ్ళండి. ఆ రోజుల్లో ఎంత టేస్ట్గా ఉండేదో. ఇక అదే ఆనవాళ్ళతో పోకుండా మేము కూడా రోట్లో దంచాలని అనుకుంటా ఉంటామండి. రోటి పచ్చళ్ళు అంటే మా పాస్టర్ గారికి కూడా బాగా ఇష్టం అండి. జానన్న వాళ్ళకి పాస్టర్ కూడా బాగా ఇష్టం. వాళ్ళు నవ్వుకుంటా ఉంటారు, రోట్లో ఎంత పచ్చడి దంచుతారా అంటే అంటూ ఉంటారండి.
నలిగింది కదా, ఇదిగో చూడండి ఎట్లా నలిగిందో, నీట్గా దంచుకున్నాడు. ఇప్పుడు ఈ గోంగూర చల్లారింది కదండి, ఈ గోంగూర ఇప్పుడు దీంట్లో వేసుకుందామండి. కొంచెం కొంచెం వేసుకుంటా దంచుకుంటున్నాం. కొంచెం కొంచెం వేసుకుంటా దంచుకోవాలి. మొత్తం వేసుకున్నామండి. మొత్తం వేసుకొని కలుపుకోవాలి. ఇంకా వచ్చేటట్టు మామూలుగా ఇట్లా మనం ఇట్లా అనుకోవాలన్నమాట. ఇట్లా బాగా మొత్తం పచ్చడంతా కలగలిపేటట్టు అంతా కలిసి మంచిగా ఉంటుంది. ఇప్పుడు పల్లీల పొడి వేసుకుందామండి. ఇది నూరుకున్నాం కదండి, పల్లీలు పౌడర్ చేసుకున్నాం కదా, చూడండి పల్లీల పౌడర్ ఇదిగో దీంట్లో వేసుకుంటున్నామండి. వేసుకొని మొత్తం కలుపుకునేటట్టుగా కచ్చాపచ్చగా చేసుకున్నానండి పల్లీల పౌడర్. ఇది మొత్తం మనం కలుపుకోవాలి ఇట్లా మెల్లిమెల్లిగా. ఈ పచ్చడికి ఏంటంటే సీక్రెట్, పల్లీల పొడి వేసుకుంటే ఎంతో పల్లీల పొడి వేసుకోవచ్చు. అది కాదనుకుంటే టమాటాలు వేసుకోవచ్చు. టమాటాలు నూనెలో వేపుకొని టమాటాలు, అది కూడా కాదనుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు అండి. ఎంతో టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. మీరు కూడా చూసి చేసుకోండి. ఇంకా తాలింపు పెట్టుకున్నామండి. ఇదంతా కలుపుకొని ఆయిల్ వేసుకున్నామండి. ఏడైందో లేదో చూసి, ఇదిగో ఏడైందండి. ఇగో ఎల్లిపాయలు, తాలింపు గింజలు, ఎండుమిర్చి. వేగినాయండి, స్టవ్ కట్టేసుకున్నాము. ఇదిగో కరివేపాకు కూడా ఇందులోనే వేసుకున్నాం. చల్లారింది కదా, ఈ పచ్చడి ఇందులో తోడేసుకున్నామండి. పచ్చడి మొత్తం తోడుకొని కలుపుకున్నాం. ఎందుకు నూనె తక్కువ వేస్తానంటే ఇందాక ఆయిల్లో వేసాం కదండి, దాంట్లో మొత్తం కలుపుకున్నామండి. అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకున్నామండి. ఆయిల్ అంతా కలుపుకున్నాం. చూసాడు కదండి, దీన్ని మట్టుకి మీరు తప్పకుండా మీరు చేసుకోవాలండి పచ్చడి. దాన్ని ఇష్టపడిన వాళ్ళు, గోంగూర పచ్చడి అంటూ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరండి. ఏడేడు అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందోనండి. మీరు దీన్ని చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. మేము నెల రోజులైందండి వీడియో పెట్టి. ఇప్పుడు చూడండి మంచిగా మీరు కూడా చేసుకుంది. దీన్ని కట్టి నెల రోజులైంది మేము పెట్టి. ఇప్పుడు మేము పెట్టామండి. మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. తప్ప